హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఆ టిప్స్ ఏంటంటే మన స్కిన్ని ఇంటర్నల్లీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి సో దట్ మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఉంటుంది. అండ్ ఎలాంటి యాక్నే కానీ పింపుల్స్ కానీ రాకుండా మనం ఎలా కాపాడుకోవచ్చో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ టిప్స్ అనేవి లైఫ్ లాంగ్ పాటించాలి, అప్పుడే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఉంటుంది. సో టిప్స్ ఏంటో చూసేద్దామా? అండ్ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డోంట్ టచ్ యువర్ స్కిన్. మనం స్కిన్ని అస్తమానం టచ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన హ్యాండ్స్ మీద ఉన్న బ్యాక్టీరియా మన ఫేస్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది అలానే ఉండిపోయి చాలా పింపుల్స్కి దారితీస్తుంది, యాక్నే వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా మీ ఫేస్ని టచ్ చేసుకోవాలనుకుంటే మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి, ఆర్ నెససరీ అన్నప్పుడే మీరు ఫేస్ని టచ్ చేయండి. అనవసరంగా మీ ఫేస్ని టచ్ చేస్తూ ఉండకండి. దానివల్ల మన స్కిన్ అనేది చాలా ఇరిటేట్ అవుతుంది. సో ఎప్పుడు అస్తమానం మన స్కిన్ని టచ్ చేస్తూ ఉండొద్దు, అవసరం ఉన్నప్పుడు టచ్ చేయాలి. సో గైస్, సెకండ్ టిప్ వచ్చేసి డోంట్ పాప్ యువర్ పింపుల్ని మీరు ఇలా పట్టి పాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పింపుల్ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం ఫేస్కి చేరిపోతుంది, ఆ సైడ్ ఏరియాకంతా వెళ్ళిపోతుంది. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే ఇంకా పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో మీరు పింపుల్ని ఎప్పుడు పాప్ చేయొద్దు, పింపుల్ అదే వెళ్ళిపోతుంది దానంతలా అదే. మీరు ఏదైనా హోమ్ రెమెడీ చేసుకోవచ్చు, కానీ మీరు పాప్ అయితే చేయొద్దండి పింపుల్ని. దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మన స్కిన్కి, అండ్ ఇంకా పింపుల్స్ రావడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ పాప్ యువర్ పింపుల్. థర్డ్ టిప్ వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడాలండి మన ఫేస్కి. ఎప్పుడైనా హెర్బల్ ప్రోడక్ట్స్ వాడాలి, అప్పుడే మనకేమవుతుందంటే దాంట్లో ఎక్కువ కెమికల్స్ ఉండవు. సో ఎలాంటి యాక్నే, పింపుల్ రావడానికి ఛాన్సెస్ ఉండవు. సో మీరు ఏదైనా న్యాచురల్ ప్రోడక్ట్స్ మీదనే ఇన్వెస్ట్ చేయండి, కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్తో దూరం ఉండండి. ఒకవేళ ముఖ్యంగా మీకు ఇంకా యాక్నే, పింపుల్స్ ఉన్నాయి మీ ఫేస్ మీద అంటే ఖచ్చితంగా ఏదైనా న్యాచురల్ ప్రోడక్ట్స్, తక్కువ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కిన్కైనా హెయిర్ కన్నా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిటీ స్లీప్ ఉంటే 8 అవర్స్ దాకా మీరు పడుకోవాలి. అప్పుడే మీ మైండ్కి ఒక రకమైన రిలాక్సేషన్ ఉంటుంది, మీ ఓవరాల్ బాడీకి చాలా మంచిదండి క్వాలిటీ స్లీప్ అనేది. సో దట్ మీరు ఖచ్చితంగా డేలో 8 అవర్స్ పడుకోండి. మీకు సరిపోవట్లేదంటే ట్రై చేయండి మ్యాక్సిమం, కానీ మీరు ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ అయితే తీసుకోండి. దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్కిన్కి, హెయిర్కే కాదు, మన ఓవరాల్ బాడీ ఫంక్షనింగ్కి కూడా క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ప్రాపర్ డైట్ అండి. మీరు మీ స్కిన్కి చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలంటే మీరు ఏదో ఒక మీల్లో ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలండి. అన్నీ తీసుకుంటేనే అది ప్రాపర్ డైట్ అవుతుంది. మిల్క్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీరు చికెన్, ప్రోటీన్ అనేది చాలా ఉంచాలి మన డైట్లో, అప్పుడే మన ఓవరాల్ బాడీకి చాలా మంచిది. ఏదో ఒక మీల్లో మీరు ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఫ్రూట్స్ అనేది న్యాచురల్గా గ్లో ఇస్తుంది మీ బాడీలో. మీరు 1 వీక్ దాకా మీరు చూడండి, బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి మీరు ఫ్రూట్స్ అనేది, మీకు ఖచ్చితంగా గ్లో అనేది కనిపిస్తుంది. అండ్ మీరు పప్పాయ అనేది కూడా తీసుకోండి, మన స్కిన్కి చాలా మంచిది పప్పాయ. ఇది లేడీస్కి చాలా బాగుంటుంది. 1 వీక్ మీరు ఫ్రూట్స్ అనేవి మారుస్తూ ఉండండి. సో దట్ మీకు లంచ్లో కూడా ఏదైనా వెజిటేబుల్ కర్రీస్ అనేవి తీసుకోండి. అలా తీసుకుంటూ ఉంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో గైస్, సిక్స్త్ టిప్ వచ్చేసి డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండి. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్పినట్టే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మినిమం ఎంత తాగకపోయినా 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీరు వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి బయటికి. మీరు మార్నింగ్ లేవంగానే 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ పేగులన్నీ క్లీన్ అయిపోతాయి, మీకు ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఒక డేలో ఖచ్చితంగా 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోండి. సెవెంత్ టిప్ వచ్చేసి బీ హ్యాపీ అండ్ యాక్టివ్. ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. స్ట్రెస్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అది మీ ఫేస్ మీదనే మీ గ్లో అనేది చూపిస్తుంది. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్.
ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉండండి. మీ ఫేస్ మీద కనిపిస్తుంది. మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ ఉంటుంది. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు స్ట్రెస్ తీసుకోకండి ఎక్కువ. స్ట్రెస్ వల్లనే హెయిర్ ఫాల్, ఫేస్ మీద ముడతలు అవి రావడం స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైనా హ్యాపీగా ఉండండి. మీ మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి. ఇది కంపల్సరీ టిప్ అండి. ఏది పాటించకపోయినా ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మీరు హ్యాపీ ఉంటేనే మీ ఫేస్ మీద కనిపిస్తుంది. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.